సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదుపులో ఉన్న వ్యక్తి నిందితుడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తన కొడుకుని అనవసరంగా ఇరికించారంటూ అనుమానితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తికి తన కొడుకుకి సంబంధం లేదంటున్నారు తండ్రి. అనేక అంశాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు. నిందితుడి భాష బంగ్లాదేశీ కావడంతో గ్రిల్ చేయలేకపోతున్నారు పోలీసులు. అండ్ కోర్టు ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. బంగ్లాదేశ్ వాసి అయిన షరీఫుల్ ఇస్లాం ఉపాధి కోసం అక్రమంగా బెంగాల్ వచ్చాడు. అక్కడి నుండి అధిక ఆదాయం వస్తుందని ముంబైకి చేరాడు. అక్కడే పని చేసుకునే అతను సైఫ్ ఇంట్లో దొంగతనానికి దిగాడు. ఆ క్రమంలోనే దాడి కూడా చేశాడు. ఇది ఇప్పటికున్న క్లారిటీ. కానీ బంగ్లాదేశ్ నుండి నిందితుడిగా చెప్తున్న వ్యక్తి తండ్రి మరోలా చెప్తున్నాడు. తన కొడుకుని ఇరికించారని ఆరోపిస్తున్నాడు. పోలీసులు విడుదల చేసిన వీడియో ఫుటేజ్ లో ఉన్న ఫోటో తన కొడుకుది కాదని, ఆ పోలికలు ఉన్నాయని ఇరికించారని చెప్తున్నాడు. తన కొడుకుతో అంతకు ముందు రోజు కూడా ఫోన్లో మాట్లాడారని, భారత్ లో తమకు ఎవరు ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. న్యాయ సాయం చేసేందుకు అవకాశం లేకపోయిందని చెప్తున్నాడు. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో లైవ్ లో ఉన్నారు. బాంద్రా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగాయా మహాత్మా? అలాగే పోలీసుల వర్షన్ సరే, నిందితుడి తరపు వాదనలేంటి? అతను ఏమైనా కన్ఫెషన్ ఇచ్చాడా? నిందితుడిని ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే దాని అంతటికంటే ముందు ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో టాలీ చేసి చూశారు. అక్కడ ఆ నివాసంలో మొదటి రోజు ఈ క్లూస్ టీమ్ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఫింగర్ ప్రింట్స్ కానీ ఇతరత్ర ఆధారాలన్నిటినీ ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నిందితుడితో సరిపోల్చి చూశారు. అవన్నీ కూడా మ్యాచ్ అయినట్లుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మరొక కన్ఫ్యూజన్ లేదు. షరీఫుల్ తండ్రి తన కొడుకుని రక్షించుకునే క్రమంలో ఏదైనా చెప్తూ ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో ఆ రోజు చొరబడింది షరీఫులే అన్న విషయాన్ని ధృవీకరించేందుకు తగిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అయితే పోలీసుల దగ్గర ఉందనే చెప్పవచ్చు. అదే విషయాన్ని కోర్టుకి తెలియజేశారు. ఇప్పటికే విచారణలో కొంత సమాచారాన్ని రాబట్టగలిగారు. కాకపోతే బంగ్లాదేశీ కావడం, బంగ్లా మాత్రమే మాట్లాడగలగడం, ఇతరత్ర ఈ భాషాపరమైన ఇబ్బందుల కారణంగా పూర్తి స్థాయిలో రాబట్టలేకపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీకి విధించారు. అట్ ద సేమ్ టైం ఇదే అంశంలో మరికొన్ని అనుమానాలని రేకెత్తిస్తూ కూడా కథనాలు వచ్చాయి. అర్ధరాత్రి 2:30కు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగితే ఉదయం 4:11 అడ్మిట్ అయ్యారు. ఈ గంటన్నర వ్యవధి ఎందుకు, 10 నిమిషాల వ్యవధిలో వెళ్ళగలిగే డిస్టెన్స్ ఉన్నప్పుడు అన్న అనుమానాల్ని మరికొంతమంది నెటిజన్లు లేవనెత్తారు. కానీ అక్కడ ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రికార్డ్స్లో ఎంటర్ చేసేసరికి 4:11 అయింది. కానీ వెనువెంటనే ఇబ్రహీం, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం, మరొక కుమారుడు తైమూర్ ఇద్దరూ కలిసే సైఫ్ అలీ ఖాన్ని ఆటోలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబ వ్యవహారాలు చూసుకునే అఫ్సర్ జైదీ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి సంతకాలు పెట్టాక రికార్డ్స్లో ఎంటర్ చేసేసరికి 4:11 అయింది. అంతే తప్ప ఇందులో అనుమానించడానికి ఎటువంటి ఆస్కారము లేదు. అన్నీ కూడా వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్, పోలీసులు చెప్తున్న కథనాలు అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయనే పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్ మహాత్మా.